నమస్తే. తెలంగాణ కేబినెట్ విస్తరణపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా జోరుగా చర్చ సాగుతున్న వేళ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో సరికొత్త పొలిటికల్ వార్ మొదలైందా? గత 25 ఏళ్లుగా ఓరుగల్లు రెడ్డి సామాజిక వర్గానికి కేబినెట్ లో ఒక్క బెర్తు కూడా దక్కలేదన్న చేదు నిజాన్ని కమ్యూనిటీ నేతలు ఎలా బర్స్ట్ చేస్తున్నారు? 1989లో మాదాడి నరసింహారెడ్డి తర్వాత వరంగల్ నుండి మరో రెడ్డి నాయకుడు మంత్రి కాలేదంటే నమ్ముతారా? జిల్లాల్లో అత్యధికంగా రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేవలం సామాజిక సమీకరణాల పేరుతో తమకు ఎలా న్యాయం జరుగుతుందో వివరిస్తూ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఎలాంటి ప్రెషర్ తెస్తున్నారు? ఈసారి రేసులో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ రేపూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిలలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు? దీని వెనుక ఉన్న అసలు ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందనే అంశంపై నిరంతరం ఉత్కంఠ సాగుతూనే ఉంది. తాజాగా మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు జోరందుకోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో సరికొత్త సామాజిక రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి బలమైన సామాజిక రాజకీయ అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఈసారైనా మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఈ వర్గానికి గత కొన్ని మంత్రివర్గాల్లో సరైన ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈసారి విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి కేబినెట్ లో బెర్త్ పక్కాగా కావాలని ఆ వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయంగా ఎంతో చైతన్యవంతంగా ఉండే సామాజిక వర్గాల్లో రెడ్డి కులస్తులు ఒకరు. గత 25 ఏళ్లకు పైగా ఉమ్మడి జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలుగా ఆ సామాజిక వర్గం నుంచే అభ్యర్థులు గెలుస్తున్నప్పటికీ వారికి మంత్రి పదవి మాత్రం దక్కడం లేదు. చారిత్రాత్మక వివరాల ప్రకారం ఓరుగల్లు జిల్లాకు చెందిన నూకల రామచంద్రారెడ్డి సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహరావు తదితరుల మంత్రివర్గాల్లో వరంగల్ రెడ్లు మంత్రులుగా సేవలందించారు. ఆ తర్వాత 1984లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో టీడీపీకి చెందిన చేర్యాల ఎమ్మెల్యే నిమ్మ రాజిరెడ్డి మంత్రిగా పనిచేశారు. అయితే 1989లో సాయంపేట నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన మాదాడి నరసింహారెడ్డి వరంగల్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన చివరి రెడ్డి మంత్రి. ఆ తర్వాత కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కేబినెట్ లో నరసింహారెడ్డి పనిచేసినప్పటికీ గత 25 ఏళ్లుగా ఓరుగల్లు రెడ్డి ఎమ్మెల్యేలకు కేబినెట్ బెర్త్ అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ప్రస్తుత రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో ఓరుగల్లు నుండి ప్రధానంగా 3 రెడ్డి నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ రేసులో మొదటి వ్యక్తి రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈయన 1994, 99, 2009, 2023లలో మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 3 సార్లు పరకాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రస్తుతం పరకాల నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన సీనియారిటీ, పార్టీ విధేయత ప్లస్ పాయింట్లుగా మారాయి. ఇక రెండో వ్యక్తి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈయన 2014లో ఇండిపెండెంట్ గా, 2023లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించి క్షేత్రస్థాయిలో పట్టు నిరూపించుకున్నారు. ఇక మూడో నేత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈయన 2023లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలు అందించి పార్టీ కష్టకాలంలో క్యాడర్ ను కాపాడారనే మంచి పేరుంది. ఇక్కడ మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 ఏళ్లుగా రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కని నేపథ్యంలో రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డిలలో ఎవరికి మంత్రి పదవి ఇస్తే జిల్లాల్లో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓరుగల్లు రెడ్డి నేతలకు మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి సామాజిక సమీకరణాలు వీరికి పెద్ద అడ్డంకిగా మారాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 2 మహిళలు మంత్రులుగా ఉన్నారు. దీంతో ఒకే జిల్లా నుండి 3వ మంత్రి పదవి కేటాయించడం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా మారింది. మరోవైపు సామాజిక వర్గాల పరంగా చూస్తే నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుండి కూడా మరో రెడ్డి ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాల్సి వస్తుందనే చర్చ గట్టిగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే కోటా బ్యాలెన్స్ చేయాల్సి రావడం వల్ల ఓరుగల్లు రెడ్డి నేతల నిరీక్షణ ఈసారైనా ఫలిస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ముగింపుగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని పెంచడంలో రెడ్డి సామాజిక వర్గం పాత్రను తక్కువ అంచనా వేయలేం. రేవూరి ప్రకాష్ రెడ్డి సీనియారిటీని లేదా నాయని రాజేందర్ రెడ్డి పార్టీ సర్వీస్ ను పరిగణలోకి తీసుకుంటే ఈ 3లో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం ఎలా ఉండబోతుంది? సామాజిక సమీకరణాల అడ్డంకులను అధిగమించి ఓరుగల్లు రెడ్ల 25 ఏళ్ల
నిరీక్షణకు ఈసారైనా తెరపడనుందా లేదా అనేది కేబినెట్ విస్తరణ అధికారిక లిస్టు వస్తేనే క్లారిటీ రానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతున్న ఈ మంత్రివర్గ రేసుపై మరియు ముగ్గురు అభ్యర్థుల అవకాశాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.